ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 28, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన యొక్క కోరికను సిద్ధింపచేసి నీ యొక్క ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని అంటున్నారు. అలాగే ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలు నేను విని నీకు సఫలం చేస్తాను అని అంటున్నారు. అయితే మనం ఏం చెయ్యాలో ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్నారు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని వైపు చూసినట్లయితే, దేవుడే నాకు సహాయుడు అని మనము తలంచినట్లయితే మనం ధన్యులమి. ఎందుకనంటే దేవుడు మన యొక్క కోరికను సిద్ధింపచేస్తారు, మన యొక్క ఆలోచన యావత్తు సఫలం చేస్తారు. అంతేకాదు, మనం చేస్తున్నటువంటి విన్నపాలు, ప్రార్థన, విజ్ఞాపనలు కూడా దేవుడు విని వాటిని మన జీవితంలో అనుగ్రహిస్తారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనంతటికీ కారణం మనం దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమే. దీనంతటికీ కారణం దేవుని మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకమే, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి విధానమే. దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మనం దేవునికి కృతజ్ఞులుగా ఉండే స్థితిని బట్టి దేవుడు మన పట్ల కార్యాలు చేయటానికి ఇష్టపడతారు. మనం ఎన్నో ఆలోచిస్తాము. సరైన ఆలోచన చెప్పి ఏది మనకు మేలుకరమైనదో, ఏది మనకు శ్రేష్టమైనదో అది దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు. కాబట్టి దేవుడికి మనం ఆలోచన చెప్పేవారుగా కాకుండా దేవుడు మనకిచ్చే దాంట్లో సంతృప్తి కలిగా ఉంటే మాత్రం దేవుడు ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా మేలుకరమైనవి, మనకు ఇంకా లాభసాయకమైనవి మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు. మనం చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తారు, ప్రతి విన్నపాన్ని దేవుడు వింటారు, ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చి మనల్ని మరింతగా దేవుని మీద ఆనుకునే జీవితాలను మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.